నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః సెప్టెంబర్ నెల 28వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఆ ఫలితాలు మిశ్రమ ఫలితాలా లేదా శుభ ఫలితాలా అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ధైర్యము, నిర్ణయ శక్తి మీలో పెరుగుతాయి. వృత్తిలో ఉన్నతాధికారుల యొక్క ప్రోత్సాహము లభించబోతోంది. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, బకాయిలు రావడాలు ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంతో పాటు కొత్త పెట్టుబడులకు ఇది మీకు అనుకూలమైన సమయము. దీంతో పాటు కొత్తగా వ్యాపారం చేయాలన్నా, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, వ్యాపార విస్తరణకైనా చక్కని అవకాశం ఈ రోజు వృధా చేసుకోకండి. దసరా నవరాత్రులు కాబట్టి సక్సెసే మనకి ఈ 11 రోజులు ఉంటుంది. ఎవరెవరు ఏ పనులు చేసుకోవాలన్నా, కొత్తగా ప్రారంభించాలన్నా ముహూర్తం అయితే ఈ సమయంలో చూసుకోవాల్సిన పని లేదు. ఈ 11 రోజులు మంచి రోజులే కాబట్టి, అమ్మవారి రోజులే కాబట్టి, సక్సెస్ని ఇచ్చే రోజులే కాబట్టి సంకోచం లేకుండా మీ పనులు మీరు చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో బెల్లాన్ని కనుక సమర్పించినట్టయితే, మీ యథాశక్తి బెల్లాన్ని సమర్పించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచారీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు, మీరు ఆశించినంత మేరకు ధనము రాకపోయినప్పటికీ సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు చర్చకు వస్తాయి. వెంటనే నిర్ణయాలు కూడా తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి వస్తే కనుక తక్షణమే తీసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు మానసికంగా ఏకాగ్రత పెరుగుతుంది. సక్సెస్ సాధిస్తారు. ఎవరెవరు ఏ చదువులో ఉన్నప్పటికీ ఆ చదువులో విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. గతం కన్నా ఈ రోజు మీకు మెరుగ్గా ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ రంగంలో అభివృద్ధి, విజయము గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ప్రత్యేకంగా ఈ రాశిలో ఉండేవారు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నా లేదా మీరు చేసుకున్నా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పనుల్లో వేగవంతము పెరగడంతో పాటు ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించడానికి మంచి అనుకూలమైన సమయము. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. లాభాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. క్షేత్ర దర్శనం కనబడుతోంది. దీంతో పాటు ఈ రోజు మీరు అనుకున్న పనులు చక్కగా సాధించుకునే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఎవరు ఏ పని ప్రారంభించాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా, దేనికైనా సరే ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు మనకి మంచి రోజులు కాబట్టి దీనికోసం అంటూ ఏమి ముహూర్తాలు చూడవలసిన అవసరం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ ఆ గుళ్ళో చేసుకున్నా పర్వాలేదు. లేదు మాకు అంత సమయం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు ఆ దేవాలయ ప్రాంగణంలో కనుక చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పాత సమస్యలు పరిష్కారానికి వస్తాయి. దీంతో పాటు కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. స్థిరచరాస్తులను నిలబెట్టుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆస్తి సంబంధమైన విషయాలలో మంచి శుభ పరిణామాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్య సమస్యలు గతంలో ఉంటే కనుక అవి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అనుకోని ఆగిపోయిన ఏవైనా కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ ఉంటే అవి ఈ సమయంలో ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. వివాహ ప్రయత్నం కానీ సంతాన ప్రయత్నం కానీ చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీ శక్తి కొద్దీ ఎవరికైనా ఎంతమందికైనా అన్నదానం చేసినట్టయితే కనుక, సామూహిక అన్నదానాలు కాదు, మీ చేత్తో మీరు మాత్రమే పెట్టుకోవడమే అన్నదానం కింద వస్తుంది. మేము లక్షల విరాళాలు ఇచ్చేసాము లేదా గుళ్ళకి రాసి ఇచ్చేసాము ఇలాగా అనుకున్నది మీకు అది ఫలితం వేరేగా ఉంటుంది. కానీ ఇలాంటి ఫలితాలలో మీ చేత్తో మీరు పెట్టుకున్నదే మీకు ఫలితం కింద వచ్చే అవకాశం కనబడుతోంది. మీ చేత్తో మీరే స్వయంగా పెట్టుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. వృత్తి వ్యాపార అభివృద్ధి కనబడుతోంది. లాభాలు విశేషంగా వస్తాయి. విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ ఈ రోజు చక్కగా ఉండబోతోంది. అయితే సామాజికంగా గౌరవం పెరగడంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు మీకు ఉత్తర లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే, రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇచ్చి స్వామి వారికి ఎర్రని పండును నివేదన చేసినట్టయితే కనుక గ్రహరీత్యా గోచారరీత్యా జాతకరీత్యా కూడా ఏవైనా ఇబ్బంది
ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. చిన్న మొత్తమైనా సరే మీరు పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే 100 రూపాయలైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కనుక చూసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో మంచి మద్దతు లభిస్తుంది. దీంతో పాటుగా విద్యార్థులకు ఏకాగ్రత పెరగడంతో పాటు గతంలో మీరు కొద్ది కాలంగా ఏదైతే నిరాశ చెందారో ఆ నిరాశ చెందిన అంశం మీకు ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట పాలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ మీ యొక్క సహనము ఓర్పు వల్ల వాటిని అడ్డు తొలగించుకోవడంతో పాటు సానుకూలమైన విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా భూమి వస్తు వాహన గృహ యోగాలు కూడా సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యంగా ఉండబోతోంది. దంపతుల మధ్య గతంలో ఉన్న ఎడబాట్లు కానీ మనస్పర్ధలు కానీ తొలగిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ధన వ్యయాలు ఉన్నప్పటికీ ఆ ధన వ్యయము మీకు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగానే గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు అమ్మవారి పూజతో పాటుగా మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళాలు సమర్పించుకుని దీంతో పాటు కుంకుమ పూజ చేసి తెల్లని పువ్వులు కనుక మీరు ఆ అమ్మవారికి పూజ నిమిత్తంగా చూసినట్టయితే అంటే సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. సహనం పాటిస్తే శుభప్రదమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆదరణ పెరగడంతో పాటు శుభవార్తలు వినేందుకు శుభ కార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సూచనలు చర్చలు నిర్ణయాలు తీసుకోవడాలు ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. వృత్తిలో స్థిరత్వం పొందడంతో పాటు ప్యాకేజీ పెరగడం కానీ లేదా మీరున్న వృత్తిలో డెవలప్మెంట్ అనేది గోచరిస్తోంది. పరిహారంగా మీరు ఈరోజు నల్ల నువ్వులతో దీపాన్ని దేవాలయంలో పెట్టండి, ఇళ్లల్లో కాదు. ఏదైనా దేవాలయంలో కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు స్నేహితుల యొక్క హెల్ప్ అనేది మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఆర్థికంగా లాభదాయకమైన అనుకూలంగా అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు శుభప్రదమైన ఫలితాలు రాబోతున్నాయి. విదేశాలు వెళ్ళడానికి మీకు ఏదైనా వర్తమానం రావడం కానీ అటువంటి సూచనలు కానీ కనిపించే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీకు తులసి దళాలను మీ పేరిట అర్చనకు ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. దూరమైన భార్యాభర్తలు కానీ దూరమైన బంధువులు కానీ దూరమైన అక్క చెల్లెళ్ళు కానీ కలుసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బంధువులు మీ సహాయం కోరతారు. ఈ రోజు మీరు వాళ్ళకి గుర్తొచ్చేటట్టుగా అంటే ఒకప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈ రోజు మీ దగ్గరకు వచ్చి మీ సహాయం కోరి మిమ్మల్ని సంప్రదించేంత స్థాయికి మీరు ఈరోజు వెళ్ళబోతున్నారు. అంటే క్రమక్రమంగా మీరు ఆ స్థాయికి వచ్చారు. అయితే ప్రయాణాలు శుభప్రదంగా మారుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీరు చేయవలసిన పరిహారము హనుమాన్ చాలీసాని మీ యథాశక్తి పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధైర్యము ఉత్సాహము పెరగడంతో పాటు వ్యాపారంలో లాభాలు సాధించే అవకాశము, బంధుమిత్రులతో అనుబంధం ఏర్పడము, గతంలో మిమ్మల్ని వెలివేయడం కానీ చీయనడం కానీ ఇట్లాంటివేవైనా న్యూనతాభావానికి గురవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ అట్లాగే ఎవరైనా అంటే అది మీ యొక్క చర్యల వల్ల కావచ్చు, గ్రహాల యొక్క చర్యల వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బంది పడి ఉంటే అవి సానుకూలంగా తొలగిపోయి మీరు ఈ రోజు వాళ్ళకి మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. శారీరకంగా ఉల్లాసంగా గడుపుతారు. అనారోగ్య సూచనలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. మీకు చెప్పదగిన పరిహారము గంగా జలంతో స్నానం చేయడంతో పాటు శివుడిని ఆరాధించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రోజు ఈ రాశి వారికి గౌరవము ప్రతిష్ట పెరగడంతో పాటు వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యాపార పారిశ్రామిక రాజకీయ రంగాలలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన స్థానంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక లాభాలు ఆశించిన దానికన్నా ఎక్కువగా కనబడుతున్నాయి. పెద్దల ఆశీస్సులు మీకు సమయానికి లభిస్తాయి. దీంతో పాటు ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు చెప్పదగిన పరిహారము గోమాతకు ఆహారాన్ని మీ చేత్తో మీరు స్వయంగా తినిపించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన పరిహారాలు సూచనలు. నమస్తే.